నమస్కారం. భారతదేశ చరిత్ర అనగానే మనకేం గుర్తొస్తుంది? కేవలం పాత కథలు, రాజులు, రాజ్యాలా? అస్సలు కాదు. ఇది గడిచిపోయిన కథ మాత్రమే కాదు. ఇది ఒక సజీవ వారసత్వం. ఈరోజు మనల్ని, మన భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దుతున్న ఒక శక్తి. అందుకే మనం ఈ ప్రశ్న అడగాలి. భారతదేశ చరిత్ర కేవలం గతాన్ని చెప్పే కథనా, లేక మన భవిష్యత్తుకు దారి చూపే తాళంచెవా? సరే, ఈ వేల సంవత్సరాల ప్రయాణంలోకి ఇప్పుడు మనం అడుగుపెడదాం. ఒకసారిలా ఊహించుకోండి, భారతదేశ చరిత్ర అంటే ఒక పెద్ద అందమైన తివాచీలాంటిది. వేల సంవత్సరాలుగా ఎన్నో చేతులు దీన్ని నేశాయి. ఇందులో ఉన్న ప్రతి దారం, ప్రతి పోగు ఒక కథని, ఒక సంస్కృతిని, ఒక కొత్త శకాన్ని మనకు చూపిస్తుంది. ఇది నిరంతరం అల్లుకుంటూ పోతున్న ఒక అద్భుతమైన, సంక్లిష్టమైన కథ అన్నమాట. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలైంది? మనమిప్పుడు వెనక్కి వెళ్దాం, చాలా వెనక్కి, మన ప్రాచీన మూలాల్లాకి. అసలు ఈ ఉపఖండానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక పునాదులు ఎలా పడ్డాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా 3 కీలకమైన ఘట్టాలున్నాయి. ఒకటి, క్రీస్తుపూర్వం 2600 నాటి సింధూలోయ నాగరికత. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1500లో మొదలైన వేదయుగం. ఇక ఆ తర్వాత వచ్చింది ఒక పెద్ద ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ, జైన మతాలు పుట్టాయి. ఈ 3 మన చరిత్రకు పునాదిరాళ్ళు అని చెప్పచ్చు. సింధూలోయ నాగరికత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తే ఆశ్చర్యపోతాం. ఆలోచించండి, వేల ఏళ్ల క్రితమే పక్కా గ్రిడ్ ప్లానింగ్తో కట్టిన నగరాలు, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థలు, ఒకే సైజులో ఉండే ఇటుకలు. వాళ్లకంటూ ఒక లిపి కూడా ఉంది. దాన్ని మనమింకా అర్థం చేసుకోలేకపోయాం. మెసొపొటేమియాతో వాణిజ్యం చేసేంత అభివృద్ధి చెందారంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గొప్ప పట్టణ నాగరికతల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇంత గొప్పగా వెలిగిన నాగరికత ఏమైపోయింది? ఇది ఇప్పటికీ చరిత్రకారులని వేధించే ఒక పెద్ద మిస్టరీ. బహుశా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, లేక నదులు తమ దారి మార్చుకోవడం వల్ల, లేదా ఏమైనా దండయాత్రలు జరిగాయా? ఏది నిజమో ఇప్పటికి మనకు స్పష్టంగా తెలీదు. ఒక రహస్యంలాగే మిగిలిపోయింది. సింధూలోయ తర్వాత వేదయుగం వచ్చింది. ఈ కాలంలో యజ్ఞయాగాదులు, వేదాలకి ప్రాధాన్యత, వర్ణ వ్యవస్థ ఇలాంటివి ఉండేవి. అయితే దీనికి ఒక రకమైన ప్రతిస్పందనగా 2 కొత్త ఆలోచనాధారలు పుట్టుకొచ్చాయి. అవే బౌద్ధం, జైనం. ఇవి అహింసకు, అంతర్గత శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చాయి. కుల వ్యవస్థను ప్రశ్నించాయి. ఆధ్యాత్మికతకు ఒక కొత్త దారిని చూపించాయన్నమాట. సరే, చిన్న చిన్న రాజ్యాల నుంచి ఇక మనం పెద్ద సామ్రాజ్యాల వైపు వెళదాం. భారతదేశాన్ని దాదాపుగా ఏకం చేసి విజ్ఞానం, కళల విషయంలో అద్భుతమైన ఆవిష్కరణలకు దారితీసిన స్వర్ణయుగాల కథ ఇది. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది మౌర్య సామ్రాజ్యం గురించి. భారతదేశాన్ని ఒకే గొడుగు కిందకి తెచ్చిన మొట్టమొదటి భారీ ప్రయత్నమిదే. అర్థశాస్త్రంలాంటి గైడ్లైన్స్తో పక్కా కేంద్రీకృత పాలన. ఇక ఈ సామ్రాజ్యంలో శిఖరంలాంటివాడు చక్రవర్తి అశోకుడు. కాని కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతం చూసి ఆయన మనసు మారింది. ఒక విజేత నుంచి శాంతిదూతగా మారిపోయాడు. ఆయన వేయించిన శిలాశాసనాలు అహింసా, సహనం గురించి చెప్తాయి. ఇది చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. మౌర్యుల తర్వాత వచ్చింది గుప్తుల స్వర్ణయుగం. వీళ్ళు ప్రపంచానికిచ్చిన ఒకే ఒక్క బహుమతి. దాని విలువ లెక్కకట్టలేనిది. అదే సున్నా. అవును, జీరో. ఈ ఒక్క కాన్సెప్ట్ గణితాన్ని, సైన్స్ని, టెక్నాలజీని అన్నింటినీ శాశ్వతంగా మార్చేసింది. సున్నా మాత్రమే కాదు, గుప్తుల కాలం ఒక విజ్ఞాన విస్ఫోటనంలాంటిది. దశాంశ పద్ధతి, ఆర్యభట్టలాంటివాళ్లు చేసిన ఖగోళశాస్త్ర ఆవిష్కరణలు, శస్త్రచికిత్సలో వాళ్లు వాడిన టెక్నిక్స్, కాళిదాసులాంటి మహాకవులు రాసిన సంస్కృత సాహిత్యం, ఇలా ఒకటా రెండా? అందుకే దీన్ని గోల్డెనేజ్ అంటారు. ఇక ప్రాచీన యుగాలు ముగిసి మధ్యయుగంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ కథ మరో మలుపు తీసుకుంటుంది. ఇస్లామిక్ పాలన రాకతో భారతదేశంలో ఒక కొత్త సంస్కృతి, ఒక కొత్త నాగరికత పురుడుపోసుకుంది. రెండూ కలిసిపోయి ఒక ప్రత్యేకమైన ఇండో ఇస్లామిక్ సింథసిస్ ఎలా ఏర్పడిందో చూద్దాం. ఇక ఈ యుగంలో మొఘల్ సామ్రాజ్యం చాలా కీలకం. దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే 2 చక్రవర్తుల్ని పోల్చి చూడాలి. ఒకవైపు అక్బర్ ది గ్రేట్, మత సహనాన్ని ప్రోత్సహించి అందర్నీ కలుపుకునిపోయి పరిపాలనలో కొత్త పద్ధతులు తెచ్చాడు. మరోవైపు ఔరంగజేబు,
కఠినమైన మత విధానాలను అమలు చేసి అక్బర్ తెచ్చిన చాలా మార్పులను వెనక్కి తిప్పాడు. నిరంతరం యుద్ధాలు చేసి ఖజానాని ఖాళీ చేశాడు. చూడండి, ఒకే సామ్రాజ్యం, కాని ఇద్దరు పాలకుల మధ్య ఎంత తేడా! ఈ వైరుధ్యమే ఆ సామ్రాజ్య భవిష్యత్తును నిర్ణయించింది. మొఘల్ సామ్రాజ్యం నెమ్మదిగా బలహీనపడుతున్న సమయమది. సరిగ్గా అదే టైంలో సముద్రం మీద నుంచి కొత్త శక్తులు వచ్చాయి, యూరోపియన్లు. ఇక ఇక్కడ్నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యం, వలస పాలన, దానినుంచి బయటపడటానికి భారతీయులు చేసిన స్వాతంత్ర్య సంగ్రామం, ఈ దశ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు ఉన్నాయి. 1757 ప్లాసీ యుద్ధంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలైంది. సరిగ్గా 100 ఏళ్లకి 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం, దీన్నే సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటాం. ఇది బ్రిటిష్ వాళ్లను ఉలుటెత్తింది. ఆ తర్వాత కంపెనీ పాలన పోయి నేరుగా బ్రిటిష్ రాణి పాలన, అంటే బ్రిటిష్ రాజొచ్చింది. ఇక అక్కడ నుంచి దాదాపు 90 ఏళ్ల పోరాటం తర్వాత 1947లో మనకు స్వాతంత్ర్యమొచ్చింది. కానీ ఆ స్వాతంత్ర్యంతో పాటే విభజన అనే విషాదం కూడా జరిగింది. ఈ స్వాతంత్ర్య పోరాటంలో ఒక వ్యక్తి, ఒక సిద్ధాంతం మొత్తం గమనాన్నే మార్చేశాయి. ఆయనే మహాత్మాగాంధీ. ఆయన ఆయుధం సత్యాగ్రహం, అంటే సత్యబలగం లేదా ట్రూత్ ఫోర్స్. ఇందులో 3 ముఖ్యమైన మెట్లున్నాయి. మొదటిది అహింస, అంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి హింసకు పాల్పడకపోవడం. రెండోది శాసనోల్లంఘన, అన్యాయమైన చట్టాలను శాంతియుతంగా ధిక్కరించడం. ఇక మూడోది స్వదేశీ, అంటే మన కాళ్లమీద మనం నిలబడటం, ఆర్థిక స్వావలంబన సాధించడం. ఈ 3 సూత్రాలు ఒక మహాసామ్రాజ్యాన్నే గడగడలాడించాయి. అయితే స్వాతంత్ర్య పోరాటమంటే కేవలం గాంధీ ఒక్కరే కాదు, ఇది ఎందరో నాయకుల సమిష్టి కృషి. ఇందులో చాలా భిన్నమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. గాంధీజీ అహింసా మార్గానికి నైతిక దిక్సూచి అయితే, జవహర్లాల్ నెహ్రూ ఒక ఆధునిక, లౌకిక భారతదేశాన్ని కలగన్నారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటమే మార్గమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. మరోవైపు మొహమ్మద్ అలీ జిన్నా ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం కావాలని వాదించారు. చూశారా, ఒకే లక్ష్యం, కాని మార్గాలు, ఆలోచనలు వేరు. ఈ వైవిధ్యమే ఆ ఉద్యమానికున్న బలం, సంక్లిష్టత. స్వాతంత్ర్యం వచ్చింది, కాని ఎంతటి వెలకు! ఈ సంఖ్య చూడండి, 10 నుంచి 15 మిలియన్లు. 1947 దేశ విభజన వల్ల తమ ఇళ్ళు, వాకిళ్లు వదిలి నిర్వాసితులుగా మారినవాళ్ల సంఖ్య ఇది. ఇది కేవలం ఒక నంబర్ కాదు, 1.5 కోటి మంది జీవితాలు తలకిందులైన కథ. వారి వెనక ఉన్న వేదన, కన్నీళ్లు అన్నీ ఈ సంఖ్యలో దాగి ఉన్నాయి. నిజానికి 1947 విభజన అనేది మానవ చరిత్రలోనే జరిగిన అతిపెద్ద, అత్యంత హింసాత్మక వలసల్లో ఒకటి. ఇది కేవలం మ్యాప్లో గీతలు గీయడం కాదు, లక్షలాది కుటుంబాలను విడదీసింది, తరతరాలుగా కలిసియున్న సమాజాలను వెడలొట్టింది. ఆ గాయాలు, ఆ విషాదం తాలూకు ప్రభావం ఇప్పటికీ ఈ ఉపఖండంపై ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. సరే, స్వాతంత్రం వచ్చింది, విభజన జరిగింది. ఆ తర్వాత ఇక్కడ్నుంచి మొదలైంది అసలైన సవాలు. ఒక కొత్త దేశాన్ని నిర్మించడం, అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా. ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలేంటో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్యం తర్వాత ఆధునిక భారతదేశ నిర్మాణానికి కొన్ని బలమైన స్తంభాలు వేశారు. ముందుగా 1950లో వచ్చిన రాజ్యాంగం భారతదేశాన్ని ఒక సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఏ కూటమిలో చేరకుండా అలీన విధానాన్ని అనుసరించింది. దేశ ఆహార భద్రత కోసం హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇక 1991లో ఆర్థిక సరళీకరణతో దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసింది. 21వ శతాబ్దంలో అయితే ఐటీ రంగంలో ఒక బూమ్ వచ్చింది. ఇవన్నీ ఈరోజు మనం చూస్తున్న భారతదేశానికి పునాదులు. మొత్తం ఈ ప్రయాణాన్ని చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. భారతదేశ చరిత్ర అనేది ఎక్కడో మొదలై ఎక్కడో ఆగిపోయే కథ కాదు. ఇది ఒక నది ప్రవాహం లాంటిది. కొన్నిసార్లు నెమ్మదిగా, కొన్నిసార్లు వేగంగా, కాని ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. పాతని తనలో కలుపుకుంటూ, కొత్తని సృష్టించుకుంటూ నిరంతరంగా మారుతూనే ఉంటుంది. ఈ మార్పు, ఈ కొనసాగింపే భారతదేశ చరిత్రలోని అస్సలైన బలం.
ఇక మనం మొదట అడిగిన ప్రశ్నకు మళ్లీ వద్దాం. 21వ శతాబ్దంలో ముందుకు సాగుతున్న భారతదేశం తన గడిచిన వేల సంవత్సరాల చరిత్ర అనే ఈ పెద్ద వస్త్రం నుంచి ఏ ధారాలను ఎంచుకుంటుంది, ఏవి తన భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం చరిత్రలాగే ఇంకా రాస్తూనే ఉన్నారు. అది మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటోంది.